బట్ నాట్ నౌ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కంపెనీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ కావాలి. ఐ హ్యావ్ టు సెటిల్ ఆల్ దోస్ ఇష్యూస్. తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటావు కదా సూర్య? గుడ్, వెరీ గుడ్. ఆఖరి నిమిషంలో షేక్స్పియర్ డ్రామాలో లాగా ట్విస్ట్ ఇవ్వటం నీకే చెల్లుతుంది మిస్టర్ సూర్య. మామ్, విల్ యూ షట్ అప్ ఫర్ ఎ వైల్? ఆల్ ఆఫ్ సడన్ గా నా బేబీని మ్యారేజ్ చేసుకుంటానండంలో నీ మీనింగ్ ఏంటి సూర్య? అయ్యయ్యో, ఇందులో అర్థమే ఉంటుంది. సూర్య సామాన్యుడు. ప్లీజ్ జయంతి, నన్ను మాట్లాడినిచ్చి ఆ తర్వాత నీ కొడుకు దగ్గర నీ దగ్గర మాట్లాడడానికి ఏవైనా ఉంటే అప్పుడు మాట్లాడండి, ఓకే? కమాన్ టెల్ మీ సూర్య, ఇంతకాలం నచ్చని నా కూతురు ఇంత హఠాత్తుగా నీకెలా నచ్చింది? మీ ఇద్దరికి మ్యారేజ్ చేయాలని మీ అమ్మ అంత గోల చేస్తుంటే కనీసం కన్న తల్లి కోసమైనా సామాన్యని పెళ్లి చేసుకుంటానని ఒక్క మాట చెప్పని నువ్వు ఇవాళ ఆ మాట ఎలా అంటున్నావు? నేను చేస్తా నీ కూతురు గోల చేస్తుంటే ఎక్కడ చేస్తుందా అని మా అన్నయ్య ఓకే అన్నాడు. ఆహా, అవునా? నువ్వు ఎంత గొంతు చించుకున్నా కారణం అది కాదని నాకు బాగా తెలుసు. మామ్, ఈ డిస్కషన్ అవసరమా? చాలా అవసరం బేబీ. ఈ సూర్య నువ్వేమైపోతావనో లేక నీ ప్రాణం పోకూడదనో నీ మీద ప్రేమతో మ్యారేజ్ చేసుకుంటానండం లేదు. కంపెనీలోని మొత్తం డబ్బంతా పోయింది, చెక్స్ బౌన్స్ అవుతున్నాయని అందరూ గోల చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వజ్రపాటి కోట కుప్పకూలిపోతుంది. చూడండి, లెట్ మీ కంప్లీట్ సూర్య. ఈ వజ్రపాటి కోట కూలిపోకుండా కాపాడాలి అంటే వెంటనే నీకు ఫైనాన్షియల్ హెల్ప్ కావాలి. ఆ హెల్ప్ ఎవరి ద్వారా వస్తుందో ఆలోచించి నా బేబీని మ్యారేజ్ చేసుకుంటే మా హెల్ప్తో ఈ ప్రాబ్లం నుంచి బయటపడొచ్చని నీ మాస్టర్ ప్లాన్. అందుకే నువ్వు సామాన్యను పెళ్లి చేసుకుంటానన్నావు. ఇదేగా నీ మాస్టర్ ప్లాన్? ఇదే కదా నిజం సూర్య? కమాన్ టెల్ మీ. సిస్టర్, సూర్య గారి మీద కోపం ఐస్ క్రీమ్ మీద చూపిస్తే హెల్త్ పాడవుతుంది. నేనేమన్నా అయితే తనకెందుకు? తను హ్యాపీగా ఉన్నాడుగా. ఓకే, నో ప్రాబ్లం. లెట్ హిమ్ ఎంజాయ్. సాముదినా, కాస్త రిలాక్స్ అవ్వు. నో, ఐ కాంట్. అది కాదు ఫ్రెండ్. లీవ్ మీ అలోన్, లీవ్ మీ అలోన్, లీవ్ మీ అలోన్.
సూర్య మై స్వీట్ హార్ట్ వేర్ ఆర్ యు? చేదు కాఫీ అంత స్వీట్ గా కనిపిస్తున్నాడా దీనికి? సూర్య నీకోసం నేనొస్తే నువ్వెక్కడున్నావు? ఓ స్నానం చేస్తున్నావా? సరే స్నానం చేసి త్వరగా రా. నీకోసం ఇక్కడే వెయిట్ చేస్తుంటాను. ఆగు. వాట్ డూ యు వాంట్? ఎందుకు వచ్చావు? ఒకప్పుడు నేను నీ రూమ్కి వస్తే సీరియస్ అయ్యేవాడివి, యాంగ్రీ మ్యాన్లా అరిచేవాడివి. బట్ నువ్వు ఇంక నా మీద అలా అరవకూడదు, నేనెందుకు వచ్చానని అడగకూడదు. లుక్, నా ప్రైవసీకి భంగం కలిగిస్తే ఎవరిని క్షమించను. బట్ నా నో ఛాన్స్. నువ్వు నా మీద సీరియస్ అవ్వకూడదు, బికాస్ నౌ ఐ గాట్ యు. చూసావా కూల్ అయిపోయావు, ఆన్సర్ కూడా లేదు. దట్స్ కాల్డ్ లవ్ లవ్ లవ్. సూర్య, టుడే నీ ప్రోగ్రామ్ ఏంటి? ఐ హావ్ టు గో టు ఆఫీస్. నో వే. టుడే నో ఆఫీస్, నో కమిట్మెంట్స్, నో అపాయింట్మెంట్స్. యు నో వై? మనిద్దరం అలా సరదాగా బయటికి వెళ్దాం. కమ్ ఆన్, టెల్ మీ సూర్య, వేర్ వి విల్ గో? ఎక్కడికి వెళ్దాం? సూర్య, ఏంటిది? నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వకుండా నువ్వెటేటో చూస్తావేంటి? నువ్వు ఆ కబోర్డ్ వైపు అలా చూస్తున్నావేంటి? సంథింగ్ ఇస్ దేర్.